ఈరోజైతే ప్రాన్స్ కర్రీ చేసుకుందాం. ఆనియన్ అయితే బాగా ఫ్రై చేసుకోవాలి స్టవ్ పైన. నెక్స్ట్ అయితే ఆయిల్ పెట్టేసుకోవాలి గిన్నెలో. సో ఆయిల్కి ప్రాన్స్ చూడండి 1 కేజీ అయితే తెచ్చేసుకున్నాను నేనైతే. సో ఆయిల్లోకి ప్రాన్స్ బాగా ఫ్రై చేసుకోవాలి, బాగా నీళ్ళు అవుతాయి. మా ఇంట్లో అయితే చిన్నప్పుడు ప్రాన్స్ తినకపోతే మా డాడీ కొట్టేవాడు అనమాట. కొట్టి మరీ తినిపించేవాడు. ఏదైనా వద్దు అంటే చాలు బాగా కొట్టి తినాల్సిందే అని చెప్పేసి కొట్టి తినిపించేవాడు. బట్ ఇప్పుడైతే ప్రాన్స్ చాలా ఇష్టం నాకు. చిన్నప్పుడు ఏదైనా తెస్తే అంత ఎక్కువ ఏం పెట్టకపోయేవాళ్ళు, కొంచెం కొంచెంగానే పెట్టేవాళ్ళు. ఎందుకంటే అంత ఆర్థిక స్తోమత కూడా ఉండకపోయేది కదా చిన్నగా ఉన్నప్పుడు. సో ఇప్పుడు మనం కావాల్సినంత తింటున్నాము. అంటే డబ్బు సంపాదిస్తే మనం ఎంతైనా ఏమైనా తినొచ్చు అనమాట. సో మనకైతే ఆయిల్లో ఇది బాగా ఫ్రై అయిపోవాలి. చిన్నప్పుడు చాలా నేను లైఫ్ అయితే గడుపుతుంటాం కదా. ఇప్పుడు మనం చదువుకొని జాబ్ చేస్తున్నాం కాబట్టి మనకి ఇష్టమైన ఫుడ్ అయితే తినగలుగుతున్నాం, ఎంత అంటే అంత. సో చిన్నప్పుడు తిండికి కష్టమయ్యే పరిస్థితుల్లో ఉండేవాళ్ళు అనమాట. కాకపోతే మా నాన్నమ్మ వాళ్ళు చూసుకునే వాళ్ళు కాబట్టి మాకు అంత కష్టమేం లేకపోయేది. కానీ ఎంతో కొంత అయితే కొన్నింటిలో పొదుపు చేసేవాళ్ళు. సో మనకు ప్రాన్స్లోకి వాటర్ అయితే బాగా వస్తుంది కాబట్టి అది అంతా ఇంకిపోవాలి. సో చూడండి ఈ విధంగా ఇంకిపోవాలన్నమాట బాగా. సో ప్రాన్స్లోకి వాటర్ ఇంకడం చాలా టైం పడుతుంది, ఒక 5-10 మినిట్స్. చాలా దగ్గరకు వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. ఇంకా ప్రాన్స్ తీసేసి అదే ఆయిల్లో ఆనియన్ పేస్ట్, టమాటో పేస్ట్, కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. సో మనకి ప్రాన్స్ కర్రీ ఈ విధంగా చేస్తే మంచి గట్టిగా ఉంటాయి. ప్రాన్స్ ఫస్ట్ ఫ్రై చేస్తాం కదా, సో చాలా గట్టిగా ఉంటాయి. చూడండి ఎంత బ్యూటిఫుల్గా అయితే రెడీ అయిపోయింది. ఇందులో ఉప్పు కారం అవన్నీ వేసేసుకొని కొంచెం చింతపండు పులుసు వేసేసుకోవాలి. సో బాగా మసులుతుంది కదా పులుసు ఇప్పుడు మనకి. ఇంకొంచెం సేపు అయినాక కొంచెం కొత్తిమీర వేసేసుకోవాలి. సో దగ్గరికి అయిన తర్వాతనే మనం ప్రాన్స్ అనేది వేసుకోవాలి పైనుంచి. ఈ విధంగా చూడండి బాగా కలిపేసుకోవాలన్నమాట. ఇలా చూసారు కదా ఎంత బ్యూటిఫుల్ కర్రీ అయితే తొందరగా ఫాస్ట్గా రెడీ అయిపోయిందో. సో ఇదైతే మన ఇంట్లో వాళ్ళకి పెట్టేయాలి, చాలా ఈజీ, చాలా టేస్టీగా తినేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.